అందరికీ నమస్కారం. నేను మీ దేవి. సిరివెన్నెల 24వ భాగం. రచయిత వనజ గారు. ఒక గంట చల్లని గాలిలో ఉన్నాక అర్జున్ సిరిని వెనక నుండి హత్తుకున్నట్టు చేతులు బిగించి పట్టుకొని మెడ మీద వీపు మీద ముద్దుల వర్షం కురిపించాడు. ఒక చేతిని చీర చాటున దాక్కుని ఉన్న నడుము మీద వేస్తూ చిన్నగా ప్రెస్ చేస్తూ అర్జున్ ఊపిరిలో తేడా గమనించిన సిరి అర్జున్ గారు అని అంది వణికే గొంతుతో. అని అంటూ తన చేతుల్ని సిరి శరీరం మీద నాట్యం ఆడిస్తూ లోపలికి వెళ్దాం పదా అని హస్కీగా అన్నాడు. నవ్వుకుంటూ సిరి లేచేసరికి అర్జున్ మళ్ళీ సిరిని లాగి ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. అర్జున్ గారు, ఇది మన రూమ్ కాదు. సో వాట్ అని అంటూ మెల్లిగా సిరి పెదవులు అందుకున్నాడు తనకి అభిముఖంగా తిప్పుకొని. కాసేపటికి సిరి బలవంతం మీద రూంలోకి వెళ్ళి మనస్ఫూర్తిగా అర్జున్కి సహకరిస్తూ తనలో ఐక్యమైపోయి ఆ రాత్రి నిద్రకు ఉపక్రమించింది సిరి. ఎప్పుడు 5 గంటలకి నిద్రపోయినా అర్జున్ తెల్లారినా ఇంకా లేవలేదు. సిరి మాత్రం నిద్ర వస్తున్నా ఆపుకుంటూ పొద్దున్నే లేచి స్నానం చేసి రెడీ అయ్యి బ్యాగ్స్ మొత్తం సర్దేసి కిచెన్లోకి వెళ్ళి జానకమ్మకి విషయం చెప్పింది. అప్పుడే ఏంటి వెన్నెలమ్మ, ఇంకో 4 రోజులు ఉండొచ్చు కదా అంది. ఆయనకి డ్యూటీ ఉంది కదా, ఇప్పటికే 10 రోజులు లీవ్ తీసుకున్నారు. ఎంత అర్జెంట్ కాకపోతే మొన్న వెళ్ళేసి మళ్ళీ వస్తారు. నేను లేకపోతే ఆయనకి ఇబ్బంది అవుతుందని చెప్పి ఇంట్లో వాళ్ళని ఒప్పించింది. ఈలోపు అర్జున్ కూడా లేచి ఫ్రెష్ అయ్యి వచ్చాడు. టిఫిన్ తినేసి సర్దిన బ్యాగ్స్ అన్నీ కారులో పెట్టేసి ఇంకా జానకమ్మ పొలంలో పండిన కొన్ని ధాన్యాలు కూడా సర్దించింది. సిరి వద్దంటున్నా కూడా సిరికి చీర పసుపు కుంకుమ ఒళ్ళో పెట్టి కాళ్ళకి పసుపు రాసి తాంబూలాన్ని ఇచ్చింది. అప్పటి వరకు బిగబట్టిన ఏడుపు ఇంకా బయటికి వచ్చేస్తానంటోంది. అర్జున్ అందరికీ చెప్పేసి కారులో కూర్చొని టైం చూస్తూ ఉన్నాడు. సిరి అందరికీ వెళ్ళొస్తానని చెప్పి కారు ఎక్కింది. ఇంట్లో అందరికీ బాధగా అనిపిస్తున్న ఆడబిడ్డని నవ్వుతూ పంపించాలి అని అలాగే సైలెంట్గా ఉన్నారు. సిరి కారులో కూర్చొని గ్లాస్ డోర్ దించి చెయ్యి ఊపుతూ బాయ్ చెప్తూ ఉండగానే అందరూ కనుమరుగైపోయారు. ఆపుకుందామనుకున్న కన్నీళ్లు చంపలను తడిమిస్తూ ఉన్నాయి. అర్జున్ సిరి చేతిని ప్రెస్ చేసి వదిలి కళ్ళతోనే ధైర్యం చెప్పాడు. అలాగే ఏడుస్తూ నిద్రపోయి లేచేసరికి అర్జున్ కారు ఇంటి ముందు ఆపాడు. సిరిని కాస్త కదిలించగానే మెలకు వచ్చి ఎదురుగా చూసేసరికి తన ఇల్లు కనబడి హ్యాండ్ బ్యాగ్ తీసుకుని దిగింది. అర్జున్ ఇంటి వెనుక ఉన్న సెల్లార్లో కార్ని పార్క్ చేసి సిరి హాల్లోనే నిలబడిపోయింది. ఎక్కువ బూజు పట్టకపోయినా కూడా 10 రోజులు పట్టించుకోకపోయేసరికి కొంచెం డర్టీగానే ఉంది ఇల్లు. ముందు కిచెన్ క్లీన్ చేసి తినడానికి సింపుల్గా ఏమైనా చేయాలి అర్జున్ గారు. పొద్దున కూడా సరిగ్గా తినలేదని అర్థమై కిచెన్లోకి వెళ్ళింది. లోపలికి వచ్చిన అర్జున్ సరాసరి తన రూమ్లోకి వెళ్ళిపోయి 10 నిమిషాలకు బయటకు వచ్చాడు. సిరి కిచెన్ నుండి బయటకు వచ్చేసరికి అర్జున్ యూనిఫామ్ వేసుకొని, సిరి సారథి వాళ్ళు రాత్రికి వచ్చేస్తారు అండ్ నైట్ నేను రావడానికి లేట్ అవ్వచ్చు బాయ్ అని చెప్పి రివాల్వర్ సెట్ చేసుకుని బయటకు వెళ్ళిపోయాడు. సిరి ఒకసారి ఇల్లంతా చూస్తూ ఉంటే నిశ్శబ్దం తనని వెక్కిరిస్తూ వెన్నెలమ్మ అని 10 రోజులు విన్న పిలుపులు తన చెవులకి చేరుతూ ఉక్కిరి పిక్కిరి అయిపోయి అలాగే సోఫాలో కూర్చుండిపోయింది. నిద్ర ఇంకా తీరకపోయేసరికి అలాగే కళ్ళు మూసుకొని పడుకుంది సిరి. సారథి ఇంకా రానందువల్ల తనే జీప్ని డ్రైవ్ చేసుకుంటూ స్టేషన్ వరకు వెళ్ళి రికార్డ్స్లో తను వచ్చినట్టుగా సైన్ పెట్టి ఏసీపీ సీట్లో కూర్చొని స్వామిని పిలిచాడు అర్జున్. ఈ 10 డేస్గా వచ్చిన కేసెస్ అన్నీ తీసుకురమ్మని స్వామి చెప్తూ ఉంటే ఒక్కోటి అర్థం చేసుకోసాగాడు అర్జున్. ఇవన్నీ సరే, ఇందులో మిస్డ్ కేసెస్ ఏమీ లేవా అని అడిగాడు అర్జున్. సగం వరకు స్టడీ చేసి, సార్ అది ఏమీ లేవు సార్, ఈ 10 డేస్గా మన స్టేషన్లో ఫైల్ అయిన కేసెస్ ఇవే అని అంటూ స్వామి బదులిచ్చాడు. వాట్ అని అంటే, ఈ 10 డేస్లో అసలు ఒక్క గర్ల్ కూడా మిస్ అవ్వలేదా? థ్యాంక్ గాడ్ అనుకుంటూ ముందైతే ఆల్రెడీ కిడ్నాప్ అయిన వాళ్ళని సేవ్ చేయాలి, అది చేయాలంటే సంధ్య ఎక్కడ ఉందో కనుక్కోవాలనుకుంటూ స్వామిని వెళ్ళమని చెప్పాడు అర్జున్. అప్పటికే సాయంత్రం అవ్వడంతో స్టాఫ్ అందరూ ఛాయ్ తాగుతూ ఉంటే ఇంకో కానిస్టేబుల్ అర్జున్కి కూడా కప్పులో టీ తీసుకొని వెళ్ళిచ్చాడు. థ్యాంక్స్ బాబాయ్ అని కప్పు అందుకొని తాగుతూ ఉండగా ఈ సిరి ఏం చేస్తుందో, కనీసం మధ్యాహ్నమైనా తిన్నదో లేదో అనుకుంటూ కప్పు పక్కన పెట్టేసి సిరికి కాల్ చేశాడు అర్జున్. పాపం సిరి ఫుల్ నిద్రలో ఉంది. సోఫాలో ముడుచుకొని పడుకుని ఉంది. తల కింద కూడా ఏం పెట్టుకోకుండా 2 సార్లు మోగిన మొబైల్ అరుపు సిరి చెవిని చేరలేదు. ఏం చేస్తోంది అబ్బాయిది అనుకుంటూ ఈసారి ల్యాండ్ లైన్కి కలిపాడు అర్జున్. అది కూడా ఒకసారి మోగి కట్ అయ్యి రెండోసారి రింగ్ అయ్యేటప్పుడు డిస్టర్బ్ అవుతూ బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ కళ్ళు తెరిచి చూసింది సిరి. అసలే వర్షాకాలం స్టార్ట్ అయ్యింది. మబ్బులు నిండుగా ఆకాశాన్ని కమ్ముకునేసరికి 4 గంటల సమయం కూడా 6 అయ్యిందా అని అనేట్టుగా ఉంది. అయ్యో, ఇంతసేపు నిద్రపోయానా అని అనుకుంటూ సిరి లేచి గబుక్కున మోగుతున్న ల్యాండ్ ఫోన్ని ఆన్సర్ చేసి చెవి దగ్గర పెట్టుకుంది సిరి. హలో హలో సిరి, ఏమైంది? ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు? నీ హెల్త్ బాగానే ఉంది కదా అని. ఏ ప్రాబ్లం లేదు కదా అని వరుసగా అర్జున్ క్వశ్చన్స్ వేస్తుంటే పక్కనే ఉన్న తన ఫోన్లో అర్జున్ నుండి మిస్డ్ కాల్స్ చూసి తల కొట్టుకుంటూ, అర్జున్ గారు, నాకేం కాలేదు,
నేను బాగానే ఉన్నాను, కాకపోతే కాసేపు అలా పడుకున్నాను, నిద్ర పట్టేసిందని చిన్నగా చెప్పింది సిరి. ఓ అంతే కదా అన్నాడు అర్జున్ కాస్త గట్టిగా. అంతే అండి అంతే అని అంది సిరి. సరే నేను సారథికి ఫోన్ చేశాను, ఇంకో 2 గంటల్లో వచ్చేస్తారంట. నువ్వు ఎక్కువ పని పెట్టుకోకుండా ఏమైనా తిని రెస్ట్ తీసుకో అని ఫోన్ కట్ చేశాడు అర్జున్. సిరి ఏదో చెప్పబోయేలోపు ఇది మామూలే కదా అన్నట్టు సిరి లేచి ముందుగా బ్యాగ్స్ అని రూమ్లో పెట్టేసి చీపురు పెట్టడం స్టార్ట్ చేసింది. తర్వాత మాప్ పెట్టి పక్కకి పోయిన సామాన్లను నీట్గా సర్దేసి అలా ఎంతసేపు పనిచేసుకుందో తనకే తెలియదు. టైం చూసే వరకు తెలియలేదు సిరికి. 6 గంటలని తెలియగానే మళ్ళీ మొదలు స్నానం చేసి రెడీ అయ్యి ఇంట్లో దీపం పెట్టింది. అప్పటికి కానీ సిరి మనసు కుదుటపడలేదు. మరోసారి ఇంటినంతా కూడా పరికించి చూసింది. ముందు లాగా ఉండేసరికి సిరి కాస్త ఊపిరి పీల్చుకుని కిచెన్లోకి ఫాస్ట్గా వెళ్ళిపోయింది. వంట మొదలు పెడదామని అనుకుంది. కానీ 10 రోజులుగా ఇంట్లో వాళ్ళెవరూ కూడా లేకపోవడంతో ఇంట్లో కూరగాయలు ఏమీ లేవు. చీకటి పడింది. బయటికి వెళ్ళాలా వద్దా అని అనుకుంటూ ఆలోచిస్తూ అలాగే నిలబడింది. అన్నం కోసం బియ్యం మాత్రం నానబెట్టి రాత్రికి బాబాయ్ పిన్ని వస్తామన్నారట కదా, అంటే వాళ్ళకు కూడా వంట చేయాలి. సారథి బాబాయ్ కోసం అయినా ఆయన ఇంటికి వస్తారు కదా, కనీసం పప్పు రసంకి టొమాటోలు కూడా లేవు. ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తూ ఉంది. వీధి చివర ఒక షాప్ ఉంది కదా, ఇవాళకి రేపటికి కావాల్సినవి తెచ్చుకుంటే పిన్ని వచ్చాక మార్కెట్కి వెళ్ళొచ్చు అనుకుని తన దగ్గర ఉన్న అమౌంట్ తీసుకుని షాప్కి బయలుదేరింది సిరి. తన సీట్లో కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు అర్జున్. అసలు సిటీలో ఏం జరుగుతోంది, అంతా ఓకేనా, లేక నాకు మాత్రం తెలియకుండా ఏమైనా జరుగుతోందా అనుకుంటూ ఉన్నాడు. కోదండం అని పిలిచాడు అర్జున్ తన ఎదురుగా కూర్చున్న ఆయన్ని. సాయంత్రం టీ తెచ్చిన అతను రెండోసారి పలికాడు కోదండం. అర్జున్ గట్టిగా పిలవడంతో ఎస్ సార్ అని అంటూ ముఖం మామూలుగా పెట్టుకొని అక్కడికి వచ్చాడు అర్జున్ దగ్గరికి. ఎందుకు, నేను వచ్చినప్పటి నుంచి నిన్ను చూస్తూనే ఉన్నాను, దిగాలుగా ఉన్నావు అని అడిగాడు అర్జున్ ఆ కోదండాన్ని. అదేం లేదు సార్, నేను బాగానే ఉన్నాను అని అన్నాడు కోదండం నేల చూపులు చూస్తూ. ఏదో జరిగింది, లేకపోతే స్టేషన్లో ఎప్పుడూ చలాకీగా ఉండే నువ్వు ఎందుకు ఇలా డల్గా ఉంటావు అని అర్జున్ అడుగుతూ ఉంటే 2 రోజుల నుంచి కోదండం అలానే ఉన్నారు సార్ అని అంటూ పక్కనే ఉన్న ఇంకో కానిస్టేబుల్ అంటాడు. అవునా, ఏం జరిగిందో చెప్పండి బాబాయ్ అని అర్జున్ కాస్త గట్టిగా నచ్చేసరికి అది మా కోడలు కనిపించడం లేదు సార్ అని చెప్పాడు అదోలా ముఖం పెట్టి. వాట్ అని అరిచాడు అర్జున్ అతను విన్నది ఏంటనే డౌట్తో. అవును సార్, ఏం చెప్పాలో కూడా తెలియడం లేదు అని ఆయన చెప్తూ ఉండగానే అర్జున్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటే లిఫ్ట్ చేసి సారథి నేను స్టేషన్లో ఉన్నాను, నువ్వు వచ్చేయి అన్నాడు. అర్జున్ మీరొక్కరే వచ్చారా సార్, సిరి మేడం రాలేదా అని అడిగాడు సారథి అర్జున్ ఇంటి బయట నిలబడి. వాట్, ఇద్దరం వచ్చాము, మీరు ఇంటికి వెళ్ళలేదా అని అడిగాడు అర్జున్. సార్ మేము మీ ఇంటి దగ్గరే ఉన్నాం, వచ్చి కూడా 1 గంట పైనే అవుతోంది సార్, ఇల్లు లాక్ చేసి ఉంది అన్నాడు సారథి. ఏంటి అని అర్జున్ అడుగుతూ జీప్ కీస్ తీసుకొని బయటికి వచ్చాడు. అవును సార్, ఇల్లు లాక్ చేసి ఉంది అని సారథి మళ్ళీ అదే జవాబు చెప్పడంతో గైమంటూ ఇంటికి పోనిచ్చాడు అర్జున్ తన జీప్ని. ఇంటికి వచ్చి తను కూడా చూసేసరికి బయట లాక్ వేసి ఉంది ఇల్లు, గేట్కి మాత్రం లాక్ లేదు. ఎక్కడికి వెళ్ళింది ఈ సిరి అని అనుకుంటూ కాల్ చేశాడు అర్జున్. అయినా కూడా ఫోన్ రింగ్ అవుతుందే తప్ప ఎవరూ లిఫ్ట్ చేయడం లేదు. అది చూసి అర్జున్కి అలా ఒక 5 సార్లు అయినా చేసుంటాడు సిరి ఫోన్కి. బయటికి వచ్చి వీధిలోకి అటు ఇటు చూశాడు అర్జున్. అయినా సిరి కనపడలేదు. అర్జున్ నువ్వు వచ్చావా, సిరి షాప్ వరకు వెళ్ళింది కూరగాయల కోసమని చెప్పి కీస్ ఇచ్చింది పక్కనున్న పంకజం ఆంటీ. ఆ కీస్ కనకానికి ఇచ్చి ఓపెన్ చేయమని చెప్పాడు అర్జున్ కాస్త ఊపిరి పీల్చుకుంటూ. అర్జున్ వచ్చి కూడా 1 గంట అయినా ఇంకా సిరి రాకపోయేసరికి బయటకు వచ్చి చూశాడు అర్జున్. ఎదురుగా పంకజం కూతురు పింకీ ఐస్ క్రీమ్ తింటూ వస్తుంటే పింకీ అని పిలిచాడు అర్జున్. ఏంటి సార్ అని భయపడుతూ వెళ్ళింది పింకీ. మీ సిరి అక్క షాప్ దగ్గర ఉందా అని అడిగాడు. లేదు సార్, అక్క షాప్కి రాలేదు అని అంది పింకీ కాస్త భయంగానే. వాట్ అని అర్జున్ అరిచేసరికి పింకీకి ఏడుపు ఒకటే తక్కువ. అర్జునే కాస్త కోపం తమాయించుకొని నీకెలా తెలుసు అని అడిగాడు. అది మా ఫ్రెండ్ వస్తే మాట్లాడుతూ ఆడుకుంటూ ఉన్నాను, ఆంటీ కనిపించలేదు. దారిలో ఏమైనా చూసావా, ఎంతసేపు అయింది నువ్వు వెళ్ళి? 1 అవర్ అయింది సార్, దారిలో కూడా సిరి అక్క ఎక్కడా కనిపించలేదు అని పింకీ ఇంటికి వెళ్ళిపోయింది. షట్, ఏం జరుగుంటుంది అని అర్జున్ వెంటనే క్షణం కూడా ఆలోచించకుండా జీప్ తీసి షాప్ వరకు 2 సైడ్స్ రోడ్డు మీద చూసుకుంటూ షాప్ వరకు వెళ్ళాడు. అయినా కూడా సిరి ఎక్కడా కనబడలేదు. మొత్తం పరికించి చూస్తూ ఉన్నాడు అర్జున్. అయినా సిరి కనిపించలేదు. తన షాప్ దగ్గరికి వెళ్ళేలోపు సిరి ఇంటికి ఏమైనా వెళ్ళుంటుందేమో అని ఫాస్ట్గా ఇంటికి వెళ్ళాడు.
బయటే సిరి కోసం అర్జున్ కోసం ఎదురు చూస్తూ కనిపించారు సారథి కనకం. సిరి ఇంటికి రాలేదా అని అడిగాడు జీప్ ఆఫ్ చేయకుండా అర్జున్. లేదు సార్, సిరమ్మ రాలేదని చెప్పింది కనకం. లేట్ అయ్యే కొద్దీ అర్జున్లో అసహనం కోపం పెరిగిపోతున్నాయి. మరోసారి కాల్ చేశాడు అర్జున్ సిరి ఫోన్కి. 2 రింగులు అవ్వగానే కనకం సార్, ఆ సిరమ్మ ఫోన్ని ఇంట్లోనే పెట్టేసి వెళ్ళిపోయింది సార్ అని అంది. సిరి ఫోన్ పట్టుకొని లోపల నుండి బయటకు వస్తూ ఈ సిరి ఫోన్ కూడా పట్టుకెళ్ళలేదా అనుకుంటూ ఇంకా కోపం పెరిగిపోతూ ఉంటే మళ్ళీ జీప్ స్టార్ట్ చేశాడు. పోనీ వేరే షాప్కి ఏమైనా వెళ్ళిందేమో అనుకుంటూ ఆ స్ట్రీట్కి అటాచ్డ్గా ఉన్న స్ట్రీట్ వైపు వెళ్ళాడు అర్జున్. అయినా కనపడటం లేదు సిరి. కోదండం తన కోడలు మిస్సింగ్ అని చెప్పడం గుర్తుకు రాగానే చిన్నపాటి టెన్షన్ కూడా తగిలింది అర్జున్కి. తన సిరిని కూడా అని అనుకోగానే నో, అసలు అలా జరగడానికే వీల్లేదు. సిరి ఎక్కడున్నావే అని ఇంకా చూపులో ఇంకా కాన్సన్ట్రేషన్ పెంచి చుట్టుపక్కలంతా కూడా చూస్తూనే ఉన్నాడు. కానీ అతని చూపు ఒక దగ్గర ఆగిపోయింది. అసలు అర్జున్ రాకముందు ఏం జరిగిందో ఒక్కసారి తెలుసుకుందాం. కూరగాయలకి అని బయలుదేరిన సిరి బయటకు వచ్చేసరికి పంకజం కనిపించింది. ఏమా సిరి, బాగున్నావా అని అడిగింది షాపింగ్ నుండి వస్తూ. ఆంటీ బాగున్నాను, మీరెలా ఉన్నారు? ఏదో ఇలా ఉన్నామ్మా అంటూ షాపింగ్ బ్యాగులు ఎదురుగా చూపిస్తూ అంది పంకజం ఆంటీ. ఆవిడ తోడికోడలు సుమలత గురించి తెలిసిందే కాబట్టి నవ్వి ఊరుకుంది. ఏంటి సిరి, అర్జున్ని బాగా మార్చేసినట్టున్నావు. ఒక పూట ఇంట్లో ఉండడు, ఎప్పుడూ డ్యూటీ అని తిరుగుతాడు. అలాంటిది 10 రోజులు ఇంట్లోనే లేరే అని అదో రకంగా అడిగింది పంకజం ఆంటీ. మీ అబ్బాయి భర్త మరిది డబ్బులు సంపాదించడానికి కువైట్కి దుబాయ్కి ఎలా వెళ్ళారు? ఫ్లైట్లో. అది కాదు, ఇక్కడ మిమ్మల్ని వదిలేసి ఎలా వెళ్ళారు? అంటే ఇంట్లో 3 ఆడవాళ్ళని ఒంటరిగా వదిలేసి ధైర్యంగా అంత దూరం ఎలా వెళ్ళారు అని. అది ఎలా అంటే ఏంటి, మా మీద నమ్మకంతో మేము ధైర్యవంతులం కాబట్టి అని అంది పంకజం ఆంటీ. సిరి నవ్వుతూ అర్జున్ గారు లాంటి ఆఫీసర్లు తమ పిల్లల కోసం టైం స్పెండ్ చేయకుండా, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయకుండా సిన్సియర్గా డ్యూటీ చేస్తూ అలా వెళ్ళిన వాళ్ళ ఫ్యామిలీకి మేము మా కుటుంబంలాగా చూసుకుంటాము అని ధైర్యం ఇవ్వడంతోనే వాళ్ళు అలా వెళ్ళారు అని అంది సిరి గేట్ కూడా లాక్ వేస్తూ. ప్రతిసారి తోడికోడళ్ళకి అర్జున్ని ఏదో ఒకటి అనడం, సిరితో అనిపించుకోవడం అలవాటే కాబట్టి ఇంకా ఆ మ్యాటర్ని అక్కడితో వదిలేసి, ఏంటి సిరి ఈ టైంలో వెళ్తున్నావు, ఎక్కడికి, తోడు వచ్చేదా అని అడిగింది పంకజం. పర్వాలేదా ఆంటీ, 10 రోజులు ఇంట్లో లేం కదా, వంట కూరగాయల కోసం వెళ్తున్నానని చెప్పి. అవును పిన్ని, వాళ్ళు ఎంతకు వస్తారో తెలియదు కాబట్టి తాళాలు ఈవిడికి ఇచ్చేసి వెళ్తే వాళ్ళు రాగానే ఇస్తుంది అనుకుంటూ. ఆంటీ మా ఇంట్లో ఉన్నారు కదా కనకం పిన్ని, ఆమె వస్తే కీస్ ఇవ్వండి అని చెప్పి గేట్కి లాక్ వేయకుండా జస్ట్ క్లోజ్ చేసి షాప్కి బయలుదేరింది సిరి. హలో మేరా పార్ట్నర్, కేసే హూ అని సిగరెట్ కాలుస్తూ పొగ గుప్పుగా వదులుతూ అన్నాడు రాబర్ట్. మై అచ్చా హూ, ఇంతకీ పని ఎంతవరకు వచ్చింది అని అడిగాడు సుల్తాన్. అదేంటి సుల్తాన్ బాయ్ అలా అడుగుతావు, ఒక డీల్ కన్ఫర్మ్ అయ్యింది, అది అయ్యింది పంపిస్తానంటే 2 డీల్స్ సరుకు ఒకేసారి కావాలంటావు, ఎలా బోలో? ఇక్కడ మార్కెట్లో డిమాండ్ అలా ఉంది. ఒక్కొక్కటికి విడిగా అమ్ముడుపోవడం కంటే 2 ఒకేసారి రిలీజ్ చేస్తే పైసే కూడా అంతే హెవీగా వస్తాయి. పోయినసారి అంటే పర్టికులర్గా షాదీ కానీ గర్ల్స్ అన్నావు కాబట్టి చదువుకునే అమ్మాయిలు బాయ్ ఫ్రెండ్ పిలుస్తున్నాడు అనో లేక జాబ్ అనో ఎలాగోలా ఎత్తుకొచ్చేసే వాళ్ళం. కానీ ఇప్పుడు పెళ్ళైన వాళ్ళు కావాలని అంటున్నావు. అలాంటి వాళ్ళని కిడ్నాప్ చేయాలంటే ఎన్ని ప్లాన్స్ స్కెచెస్ వేయాలో తెలుసా నీకు బాయ్? అన్నింటికీ అక్కడికి నేను చెప్పిన డేట్ కన్నా ఇంకా 1 మంత్ ముందే సరుకు అప్పు చెప్తానని చెప్పాను కదా. ఇంకా నీకు ఫిగర్ ఎందుకు బాయ్? నా మీద బిలీఫ్ లేదా? బిలీఫ్ లేకుంటే అడ్వాన్స్గా అంత అమౌంట్ ఎందుకు ఇస్తాను రాబర్ట్? సరే ముందు సరుకు అయితే జాగ్రత్తగా ఉంది కదా. బాయ్, ఒక్క పిల్ల కూడా తప్పించుకోలేదు, అందుకే వాళ్ళకి ఫుడ్ బదులు డ్రగ్స్ ఇస్తున్నాం. అన్నం తింటే విచక్షణ వచ్చి పారిపోవాలని చూస్తారు, అందుకే కేవలం బ్రతికుండి ఆడపిల్లగా చెప్పుకునేలాగా మాత్రమే ఆకలి తీరడం కోసం నువ్వు పంపించిన డ్రగ్స్ ఇస్తున్నానన్నాడు రాబర్ట్. అచ్చా ఠీక్ హే, రెడీగా ఉండు రాబర్ట్, పెద్ద మొత్తం నీ అకౌంట్కి యాడ్ చేయడానికి అంటూ ఫోన్ పెట్టేశాడు సుల్తాన్. నవ్వుకుంటూ కాల్ కట్ చేసి రహీం అని పిలిచాడు తన అసిస్టెంట్ని. అన్నా చెప్పు, ఏం చేస్తున్నారా? అక్కడ నాకు ఫోన్లు చేస్తున్నారు, పని ఎంతవరకు వచ్చింది అని అడిగాడు రాబర్ట్. అన్నా, రోజుకి ఒక 5 మందిని ఎత్తుకొచ్చేస్తున్నామన్నా. ఏంట్రా? అన్నా, 5 మందిని తీసుకొచ్చేస్తున్నాం. ఎందుకురా మీరు ఏమీ చేయలేని ఆడవాళ్ళని ఎత్తుకురావడం కూడా మీకు రావడం లేదా? ఇక నుండి మీరు పెంచే కౌంట్ని ఎక్కువ చేయండి. త్వరగా డీల్ ఓకే చేసుకొని ఇంకా కొత్త డీల్ సెట్ చేసుకోవాలంటూ ఒక వైన్ గ్లాస్ అందుకుని అన్నాడు రాబర్ట్. అన్నా, నాకు ఒక డౌట్, అడుగురా. ఎందుకన్నా ఇదంతా? డబ్బు, అధికారం, ఇవి
నా చేతికి రావాలంటే ముందు డబ్బైతే సంపాదించాలి. దానికోసం ఇంతకన్నా మార్గం ఉంటుందారా? అప్పట్లోనే 10,000 డబ్బుల కోసం నా పిల్లాన్నే ఇంకొకటి పక్కలోకి పంపించిన వాడినిరా నేను. కానీ ఆత్మాభిమానం తొక్క తోటకూరంటూ మొత్తం స్పాయిల్ చేసి చచ్చింది. అందుకే ఆడవాళ్ళతోనే డబ్బు ఎలా సంపాదించాలో నేర్చుకున్నా, సంపాదిస్తున్నా అంటూ మత్తులో చెప్తూనే పడుకున్నాడు రాబర్ట్. ఏందో ఈ డీల్స్. ముందు పెళ్లి కాని భారతీయ అమ్మాయిలు అన్నారు, ఇప్పుడు పెళ్ళైన భారతీయ ఇల్లాలని అంటున్నారు అని ఏమీ అర్థం కాక తలగొక్కుంటూ ఫోన్ వస్తే మాట్లాడుతూ పక్కకు వెళ్ళిపోయాడు రహీం. బ్యాగ్ తీసుకొని షాప్కి బయలుదేరింది సిరి. అయ్యో ఫోన్ మర్చిపోయాని అనుకుంటూ మళ్ళీ 10 నిమిషాల్లో వచ్చేస్తాను కదా అనుకుని ముందుకు కదిలింది. అమ్మా అమ్మా అని ఒక ముసలాయన సిరికి అడ్డుగా వచ్చాడు. ఆయన అలా సడన్గా ముందుకు రాగానే భయపడిపోయింది సిరి. ఏంటి తాత, ఏం కావాలని సిరి అడుగుతూ ఉంటే, అమ్మ నా కూతురు నిండు చూలాలు, అనుకోకుండా తనకి నొప్పులు మొదలయ్యాయి, తను చాలా ఇబ్బంది పడుతూ ఉందమ్మా, ఒక్కసారి వచ్చి నా కూతుర్ని చూసి వెళ్ళమ్మా అని అంటూ ఆ ముసలాయన అంటూ ఉన్నాడు. ఇక్కడే మా పాక దగ్గరలోనే అంటూ దారి చూపిస్తూ సిరి చేయి పట్టుకున్నాడు. అసలే భయపడిపోయిన సిరి, నాకు అలాంటివన్నీ రావండి అని అంది. అయ్యో అలా అనకండి, కనీసం ధైర్యమైన చెప్దురు కానీ రండి, అమ్మ మీకు దండం పెడతానంటూ సిరి చేయి పట్టుకొని బలవంతంగా 2 అడుగులు ముందుకు లాక్కొని పోయాడు. రాత్రి కావడం వల్ల అక్కడ ఎవరూ పెద్దగా తిరగడం లేదు. నిర్మానుష్యంగా ఉంది ఆ వీధి అంతా. షాప్ ఇంకా దూరంలో ఉంది. సిరికి ఏమో చాలా భయంగా ఉంది. కథ కొనసాగుతుంది. మరి అమ్మాయిల్ని కిడ్నాప్ చేసే ఆ భానుమూర్తి గ్యాంగ్ సిరిని కూడా కిడ్నాప్ చేశారా? ఈ ముసలాయన నిజంగా ఆ కిడ్నాప్ చేసే వాళ్ళలో మనిషేనా లేక మంచివాడేనా? మరి సిరి ఎక్కడికి వెళ్ళినట్టు? అర్జున్ సిరి ఎక్కడుందో కనిపెడతాడా? తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.